ఈ రోజు సోయా మిల్క్ అండ్ టోఫు తయారు చేస్తున్నా. దానికోసం సోయా బీన్స్ ని 8 hours నానబెట్టుకున్నా. నెక్స్ట్ నానబెట్టిన సోయా బీన్స్ ని ఫైన్ గా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీలో వాటర్ పోసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. అలా మెత్తగా అయిన పేస్ట్ ని స్ట్రెయిన్ చేసుకోవాలి. వడపోస్తున్నప్పుడు ఆ క్రీమీ టెక్స్చర్ తెలుస్తుంది. అచ్చం ఆవు పాలనే ఉంటాయి. అలా వచ్చిన పాలను ఒక పొంగు వచ్చేదాకా మరగబెట్టుకోవాలి. పాలు తీసేసాక మిగిలిన పిప్పిని దోశ పిండితో పట్టేస్తుందమ్మా. పాలు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లార్చుకొని వాటిపైన మీగడను తీసేసి బాటిల్లో స్టోర్ చేసుకోవడమే. కొన్ని పాలతో సోయా మిల్క్ చేశాక కదా, ఇంకొన్ని పాలతో టోఫు చేస్తున్నా. సేమ్ పన్నీర్ చేసుకున్నట్టే ప్రాసెస్. సోయా మిల్క్ ని కాస్త వేడి చేసి నిమ్మరసం వేస్తే ఈజీగా విడిగిపోతాయి. ఆ తర్వాత వడగట్టుకొని దానిపైన బరువు పెడితే వాటర్ మొత్తం పోయి పన్నీర్ లాగా వస్తుంది. కట్ చేసుకొని కర్రీస్ లో వాడేయడమే. వీటి వల్ల యూజ్ ఏంటో నెక్స్ట్ వీడియోలో పెడతా. ప్లీజ్ సబ్స్క్రైబ్.